అవును, పెళ్లి కూతురు అయ్యావా? ఇంకా లేదు. లాయర్ గారు, ముందు మీరు పెళ్లి కూతురు అవ్వండి. సరే, నేను ఇప్పుడే రెడీ అవుతాను. బాయ్. బాయ్ అమృత. హాయ్ ఫ్రెండ్స్. అవునరా చైతన్య, మీ అన్నయ్య రాక్షసుడిగా మారడానికి కారణం మేమేరా. బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఏ తల్లిదండ్రులైనా ఆరాటపడతారు. కాని మేము వాడు చెడు పనులు చేస్తుంటే ఎంకరేజ్ చేసి చెడగొట్టాం. అవునరా, ఈరోజు మీ అన్నయ్య కుటుంబం సర్వనాశనం అయిపోయింది. మీ వదినకు వాడు దూరం అయిపోయాడు. గంగాధర తండ్రి లేని అనాథ అయిపోయాడు. దానంతటికీ కారణం మేవేరా. అవునరా. భానుమతి, ఇంతకీ మీరిద్దరూ నిజంగా బాధపడుతున్నారా? ఇంట్లోంచి వెళ్ళగొట్టాక అడుక్కు తినడం చేతగాక మళ్ళీ ఇంట్లోకి రావడం కోసం కొత్త ప్లాన్ ఏమన్నా వేస్తున్నారా? లేదు మావయ్య గారు, మీరలా మాట్లాడకండి. మేము నిజంగా బాధపడుతున్నాం. అవునా నాన్న, మమ్మల్ని మీరు ఇంట్లోకి రావద్దన్నా పర్వాలేదు, మేం బయటే అడుక్కు తింటాం. చేసిన పాపానికి ఫలితమని బతికేస్తాం. కాని మనసులో మాత్రం తప్పు చేశావని బాధుంది నాన్న. పైకి కామెడీగా కనిపిస్తున్నా, లోపల మా మనసులో ఎంత కుమిలిపోతున్నావో మీకు అర్థం కావట్లేదు నాన్న. మీకు అర్థం కాదు నాన్న. బొబ్బర్లంక వచ్చినప్పటి నుంచి భానుమతి బాధపడుతూనే ఉంది. పెళ్లి కార్యక్రమంలో చైతన్యం చూసి భానుమతిలో మార్పు వచ్చిందన్న. చైతన్య వికాస్ ఇద్దరు నా కొడుకులే, కానీ ఎంత తేడా అని గుర్తుకొచ్చి భానుమతి ఏడుస్తోంది. సరే, మాలో మార్పు వచ్చిందంటే మీరు నమ్మరని నాకు తెలుసు. అది మా కర్మ. మిమ్మల్ని కాకాపట్టి చిన్న కొడుకు దగ్గర ఉండిపోవాలని మాకేం ఆశ లేదు మావయ్య గారు. అమ్మా నాన్న అంటూ పెళ్లికి పిలిచాడు. అదే చైతన్య మాకిచ్చిన గౌరవం. అది చాలు. పెళ్ళయ్యాక వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీ కంటికి కూడా కనిపించు. కానీ మేం చేసిన తప్పులకు క్షమించమని అడుగుతున్నాం మావయ్య గారు. అవునా, మీరు నమ్మినా నమ్మకపోయినా క్షమించమని అడగడం ద్వారా కనీసం మా మనసులో ఉన్న బాధ కొంచెమైనా తగ్గుతుందని మా ఆశ నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న. అమ్మా, నీలో ఈ మార్పు రావాలనే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగా మీరు మారితే అందరికంటే ఎక్కువ సంతోషించేవాడిని నేనేనమ్మా, నేనే. రే శంకరం, మీలాంటి మూర్ఖపు తల్లిదండ్రుల వల్ల బిడ్డలు తెగిపోయిన గాలిపటాల్లా తయారవుతున్నారు. కానీ చివరికి బాధపడాల్సింది ఆ తల్లిదండ్రులేరా. నిజానికి నేను క్షమించాల్సిన స్టేజ్ కూడా మీరు దాటిపోయారు. సరే,
మీలో మార్పు వచ్చిందంటే నేను నమ్ముతానా లేదా అనేది పక్కన పెట్టండి. ఇప్పటికైనా మీరు మారితే దానివల్ల మీకే మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. నాన్న చైతన్య, నువ్వైనా మమ్మల్ని క్షమించానని ఒక్క మాట చెప్పరా? అమ్మా, పెళ్లి కొడుకుల్ని చూసారా వదిన గారు? చూస్తున్నాను భానుమతి వదిన గారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందర్నీ గ్రైండర్లో వేసి తిప్పితే ఉత్తర కుమారుడు వస్తాడు. అతనే మీ చైతన్య. మా ఇద్దరు అబ్బాయిలు రామలక్ష్మణులండి. మరి నేను? నువ్వు భరతుడవయ్యా అవతార్. థ్యాంక్స్ అండి. అల్లుడు గారు, చాలా మంది బంధువులు వచ్చారు. వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒకసారి పక్కకొస్తే. మావయ్య గారు, మీకు దండం పెడతాను మావయ్య గారు. దయచేసి అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకండి. అది ఆ కంట్రోల్లో ఉండు. మొత్తం మీద అల్లుడిని పెళ్లికి ముందే కంట్రోల్లో పెట్టావు కదయ్యా. ఇదిగో పెళ్లి కొడుకులు, మీకు పొడుపు కథ చెప్తాను, విప్పాలి. ఆ తర్వాత లోపలికి ఎంట్రీ, లేకపోతే నో ఎంట్రీ. అంతే కదా? అంతే కదమ్మా? అంతే కదండి? అంతే అంతే. అడగండి తాతయ్య, చెప్తాం. అడగండి తాతయ్య. యుఎస్ లో చదువుకున్నారు కదా, మీకు ఈ విషయాలు తెలియవులే. అరే ముందు మీరు అడగండి తాతయ్య, అలా విప్పి ఇలా విసిరేస్తాం. అబ్బా,
తాతయ్య, పెళ్లి కొడుకులు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఎలాగైనా మీరే కట్ చేయాలి. ఆ పొడుపు కథ ఏంటంటే, ముట్టుకుంటే మాసిపోయేది, పట్టుకుంటే నలిగిపోయేది, పెట్టుకుంటే వాడిపోయేది. ఏంటది చెప్పండి. ఏంటండి అవుతార్? ఏంటి పిన్ని? పొడుపు కథ విప్పండి పెళ్లి కొడుకులారా. రేణుక, ఏమిటి బావకి హెల్పా? అబ్బే అదేం లేదు పిన్ని, మల్లె మొక్కలు గొచ్చుకుంటుంటే సర్దుకుంటున్నానంతే. మల్లెపూలు సూపర్ అన్నయ్య. అల్లుడి గారికి మరీ పూజలు ఎక్కువైపోయినాయే. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమా? ఇది వీళ్ళ టాలెంట్ కాదు నాన్న. ఇదిగో బావగారికి ఈ మరదలు హింట్ ఇచ్చింది. అవునా? అయ్యయ్యో, అబ్బే అలాంటిదే లే తాతయ్య. ఏం బావా? అవునవును, ఇది మా టాలెంటే. ఏం చైతన్య, ఏమవుతారు? అవును, మా టాలెంటే. సరేనయ్యా, పొడుపు కథలు విప్పారు, గ్రేట్, ఒప్పుకున్నాం. ఇప్పుడు పెళ్లి తర్వాత మన సాంప్రదాయానికి సంబంధించిన దానిపై ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్తారా పెళ్లి కొడుకులు? రెడీ. అడగండి తాతయ్య. మళ్ళీ మల్లెపూల మీదనే ఒక ప్రశ్న. పెళ్ళయిన తర్వాత శోభనం అంటూ ఒకటి ఉంటుంది కదా. అల్లుడు ఆశీర్వాదం ఆశీర్వాదం. ప్రకృతిలో చాలా పూలున్నాయి, కానీ ఎన్ని పూలున్నా శోభనం రాత్రి మల్లెపూలు ఎందుకు వాడతారు? ఇదిగో పెళ్లి కొడుకులారా, మీరు ఏదేదో ఊహించుకొని మెలికలు తిరిగిపోకండి. శోభనం రాత్రి మల్లెపూలే వాడటంలో ఒక అంతరార్థం ఉంది. అది మీకు తెలుసా? శోభనానికి మల్లెపూలు ఎందుకు వాడతారంటే మత్తుగా వాసన రావడానికి కదా తాతయ్య? మత్తు రావచ్చు, కానీ ఈ ప్రశ్న సమాధానం మాత్రం అది కాదు. బాగా ఏంటి బాగా? అదే మావయ్య గారు, అదే 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 ఏంటదల్లుడు గారు? మేము ఓడిపోయాం తాతయ్య, మీరే చెప్పండి. మన భారతీయులు ఎంత గొప్పవారో చెప్పడానికి శోభనం రోజు మల్లెపూల కాన్సెప్టే గొప్ప ఉదాహరణ. అబ్బా, అదేంటో చెప్పండి తాతయ్య. మల్లెపూలలో ఒక చక్కని సువాసన ఉంది. ఆ సువాసనలో ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వల్ల నిద్ర దూరం అయిపోతుంది.
అస్సలు పడుకోలేదు. ఈ గొప్ప ఆంతర్యం తెలుసు కాబట్టి వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మల్లెపూలను శోభనం రోజున పెట్టించారు. అది ఆంతర్యం. అరే, ఎదురుగా నా కూతురు పెళ్లి కూతురుగా రావాలి కదా. పెళ్లి మండపం, మంగళ వాయిద్యాలు, హడావిడి ఏమీ లేదు. సడన్ గా నేనిక్కడున్నానేంటి అని చాలా టెన్షన్ పడుతున్నావు కదా కృష్ణమూర్తి. దుర్మార్గుడా, ఆ భగవంతుడు ఇంకా నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడో నాకు అర్థం కావటం లేదురా. నీ కూతురు చచ్చే వరకు నేను చావన్రా. నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన తర్వాతే నేను చస్తాను. రేయ్, మా తండ్రి కూతుర్ని విడదీశావు. కర్మ అనుకొని నేను నా బిడ్డ కష్టాలను అనుభవించాం. నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేశావు. తలరాత అనుకొని నా బిడ్డ సర్దుకొని ముందుకు పోయింది. అడుగడుగున నిన్ను భరిస్తూ కేవలం రేణుక కోసం నిన్ను వదిలేసిందిరా. కృష్ణమూర్తి, హిస్టరీలందరికీ తెలుసు. వద్దు, ఓపిక లేదు, ప్రజెంట్కి రా. నా చేతిలో చచ్చావనుకున్నాను రా. బతికిపోయావురా. ఆ పాయింట్ దగ్గరికే రా. కొంచెం డిస్కషన్ ఉంది. ఏమైనా నన్ను చంపి నీ కూతురికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిద్దాము అనుకున్నావు. గ్రేట్. కూతురు కోసం తండ్రి హంతకుడయ్యాడు. కానీ నేను చావలేదుగా, బ్రతికే ఉన్నాను. ఎందుకు బ్రతికున్నావో నీకింకా అర్థం కాలేదురా. నా చేతిలో నీ చావు తప్పింది అంటే నా కూతురు చేతిలో నువ్వు చస్తావని నీ తలరాత రాసి పెట్టుందిరా. ఒక్కసారి వెళ్ళి నీ జాతకం చూపించుకో పోరా. నా జాతకం కాదు, మీ తండ్రి కూతుళ్ళ జాతకం నేను చెప్తాను. కుర్రో కుర్రో, అంబ పలుకు జగదాంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం.
వినుకో కృష్ణమూర్తి బిడ్డ. నీ కూతురు పెళ్లి జాతకంలో దోషముంది. అది నీ చావుగండంతో లింకు పెట్టుకుని వచ్చింది. కుర్రో కుర్రో. చంపేస్తాను. నీ కూతురు విక్రమ్ని మనవాడాలి. తమరు వెళ్ళి కన్యాదానం చెయ్యాలి. లేకపోతే నీ కూతురు పెళ్లి కాదు. కుర్రో కుర్రో. నా కూతురికి విక్రమ్తో పెళ్ళవుతుంది. పెళ్ళయ్యేది విక్రమ్తో కాదు, నాతో కిట్టమూర్తి. ఈ రోజే కాదు, ఈ జన్మలో నీ కూతురికి పెళ్లి చేయలేని నిస్సహాయ తండ్రిగా కుమిలిపోతావు కాబట్టి కాలు గడిగి కన్యాదానం చేసే అవకాశం నేనిస్తాను. అదెలాగో తెలుసా? పెళ్లి కొడుకు విక్రమ్ కాదు, నేను. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి పెళ్లి పీటలు, పూలదండలు, సన్నాయి మేళాలు అన్నీ వస్తాయి. దాంతోపాటు నీ కూతురు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడే నీ కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకుంటాను. నీ కూతురు మెళ్ళో తాళి కట్టేది నేనే. నన్ను ఆశీర్వదించమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా.